ఇప్పుడు ప్రశ్నించే గొంతులైన మీరైనా మల్లన్న అయినా మనలాంటి వాళ్ళు అందరినీ కూడా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు? మనం నిజాయితీగా కొట్లాడితే ఖచ్చితంగా మన వెనకాల ఉంటారు. మనం ఒక కొట్లాడకుండా ఏదైనా పార్టీతో ఉంటే మనం ఎదిరిస్తాం. అంటే తెలంగాణ సమాజం పోరాటం చేసే వాళ్ళ వెనకాల ఉంటుంది, ధీరుల వెనకాల ఉంటుంది. ఈటల రాజేందర్ గారు ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజేందర్ అన్న మీరు వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, మేము జైళ్ళల్లో కేసులు ఉన్నప్పుడు మీరు బెయిల్కి డబ్బులు ఇచ్చారు. మీరు దయచేసి ఇప్పటికైనా మీరు ఆ పార్టీలో ఇమ్మడలేరు. ఇంకా కుదరదా? అది కుదరదు. అది ఎందుకంటే దాని సిద్ధాంతం వేరు, దాని స్కూల్ వేరు, దాని కెమిస్ట్రీ వేరు, దాని ఫిజిక్స్ వేరు. ఈయన ఏమంటాడు, నేను అంటాడు పార్టీలో ఎప్పుడు కూడా బీజేపీలో వ్యక్తివాదం ఉండదు, వర్గం ఉండదు. పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా ఇప్పుడు ఆ రోజు బండి సంజయ్ గారిని నడుస్తున్న బండిలోంచి తీసి అవతల పడేసారు. ఆయన ఎక్కడన్నా మాట్లాడిండా? ఆయన ఓపిక పట్టిండు కాబట్టి ఆయనకి అలా మంత్రి పదవి వచ్చింది, బీజేపీ జనరల్ సెక్రటరీ వచ్చింది. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు ఈయన ఓపిక పడితే ఈయనకి ఇవ్వడానికి ఏమైనా రెడీగా ఉందా పార్టీ? ఈయనకు అసలు ఆ స్కూల్ కాదు కదా, ఈయన స్కూలే వేరే స్కూలు. ఇప్పుడు ఈయన స్టేట్ సిలబస్ చదివి సిబిఎస్ఈ బోర్డు రాసినట్టుంటది, ప్రశ్నపత్రం వేరుంటది, ఆన్సర్ దిద్దేటోళ్ళు వేరుంటది. ఈయన ఎప్పటికైనా పార్టీలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉండాల్సిందే. కాబట్టి రాజేందర్ అన్న నువ్వు తెలంగాణ సమాజంలో ఒక పోరాట యోధుడుగా, ఒక బీసీ నేతగా రాజేందర్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకున్న నేపథ్యము తెలంగాణ వాదము, ఆయన సామాజిక వర్గము బలమైన బీసీ సామాజిక వర్గము, 90 లక్షల మంది ఉన్న బీసీ ముదిరాజు సామాజిక వర్గము, అదేవిధంగా ఆయన వైఫ్ రెడ్డి కావడము, ఆర్థికంగా మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్ది గొప్ప బలంగా ఉండడము, ఇన్ని అంశాలు ఉండి ఎక్కడ లూజ్ టంగ్ చేయడు, ఒక స్ట్రేచర్ ఉన్న నాయకుడు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా నీ వైపు చూస్తుంటే నువ్వేమో యుద్ధం చేయకుండా మాటలు చెప్తున్నావు అని ప్రజలు అనుకుంటున్నారు. యుద్ధ వీరుడికే రాజ్యం వీరభోజ్యం, రాజ్యం వీరగంధం తెచ్చినాలు వీరులెవరా అని తిలకం దిద్దరు అంటే వీరులకే తిలకం దిద్దుతారు. కాబట్టి రాజేందర్ అన్న మీరు ఇంకా అక్కడ ఉంటే అవమానాల పాలవుతారు. ఇలా మీరు మీ స్థాయి ఎక్కడికి వచ్చింది? వర్గ పోరాటాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున కౌశిక్ రెడ్డి లాంటి వాడితో కొట్టాడాలి నువ్వు. అంటే నీ సీనియారిటీ, నువ్వు 7 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి ఆర్థిక మంత్రి ఉండి నెంబర్ 2 పొజిషన్ నుంచి నెంబర్ 1 పొజిషన్కి పోవాల్సిన నువ్వు మళ్ళీ కిందికి వస్తున్నావు అనేది మా అందరికి బాధ అవుతుంది.